ఏం చంద్రదేవా, ఎందుకలా చూస్తున్నారు? ఇప్పుడు నవ్వు రావడం లేదా? నవ్వండి, నాతో పరాచకాలాడండి. ఇంకా వెటకారాలకు అవకాశాలుండవు. నా మాట విను పుత్ర గణేశ, అంత పని చెయ్యవద్దు. చంద్రుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి పుత్ర. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో తన పాత్ర ప్రధానము. తనని నాశనం చెయ్యవద్దు పుత్ర. లేకపోతే ప్రకృతిలోనూ సృష్టిలోనూ సమతుల్యత చెడిపోతుంది. లేదు తండ్రి గారు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. అది కూడా ప్రకృతి నియమమే కదా. ప్రథమ పూజ్య శ్రీ గణేశ, విఘ్న నివారక శ్రీ గణేశ, దయచేసి నన్ను క్షమించండి. క్షమాభిక్ష పెట్టండి ప్రభు. ప్రభు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభు. గణేష, నా మాట విను. చంద్రుడు సరదాగా పరిహసించాడే గాని తనకేం తెలుసు దాని యొక్క పరిణామం ఎలా ఉంటుందని. అమ్మా, తక్షణమే స్పృహలోకి రండి, లేకపోతే దారుణమైన అనర్థం జరిగిపోతుంది. లేవండి అమ్మా. అమ్మా లేవండి. అమ్మా లేవండి, వెంటనే స్పృహలోకి రండి అమ్మా. పుత్ర గణేశ, పుత్ర గణేశ. మాతా, మాతా, మీకేమీ కాలేదు కదా?